హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంటల బడి. ఈరోజు మనం చేయబోతుంది రాగి డ్రై ఫ్రూట్ లడ్డు. ఈ రాగి లడ్డు చేయటానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 2 కప్పులు, నెయ్యి తగినంత, ముందుగా తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి 1/2 కప్, జీడిపప్పు పలుకులు 3 టీ స్పూన్లు, బాదం పలుకులు 3 టీ స్పూన్లు, వాటర్ మెలన్ సీడ్ 3 స్పూన్లు, కిస్మిస్ 3 స్పూన్లు, తురిమిన బెల్లం 1.5 కప్, యాలుకలు 4 పొడి చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోండి. అందులో 3 స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి కొద్దిగా వేడయ్యాక అందులో 2 కప్పుల రాగి పిండి వేసుకోవాలి. ఇప్పుడు మెల్లిగా దీనిని కలుపుకుంటూ 2 నిమిషాల వరకు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు అయిపోయాయి కదా. ఇప్పుడు రాగి పిండిలో నుంచి కమ్మని వాసన వస్తుంది చూడండి. 1/2 కప్ తురిమిన కొబ్బరిని వేస్తున్నాను. ఇప్పుడు కొబ్బరి తురుము వేసుకున్నాం కదా, రాగి పిండిని కొబ్బరి తురుమును కలుపుతూ 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, ఇప్పుడు రాగి పిండి మిక్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రాగి మిక్స్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోండి. ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఈ నెయ్యిలో 3 స్పూన్ల జీడిపప్పు పలుకులు, 3 స్పూన్ల బాదం పలుకులు, ఈ జీడిపప్పు బాదం పలుకులను 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పలుకులు కొద్దిగా ఫ్రై అయినాక ఇందులో 3 స్పూన్ల వాటర్ మెలన్ సీడ్స్, ఇవి కూడా కొంచెం చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్ల కిస్మిస్ వేసుకోవాలి. వీటిని 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పలుకులను రాగి మిక్స్లో వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ వేడిగా ఉన్నప్పుడే ఈ రాగి మిక్స్లో కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 1.5 కప్పుల బెల్లం తురుమును వేసుకోవాలి. ఇందులో 3/4 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం కరిగే వరకు బాగా కలుపుకోండి. బెల్లం కరిగింది కదా. ఇప్పుడు కొంచెం లేత పాకం వచ్చే వరకు మరగనివ్వాలి. ఇప్పుడు ఈ పాకం టీ వడగట్టే దాంట్లో పోసి డైరెక్ట్గా రాగి పిండిలో వడగట్టుకోవాలి. ఇందులోనే పొడి చేసుకున్న యాలుకలను వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే దీన్ని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా మనం పట్టుకోగలిగినంత చల్లారినాక ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి కొద్దిగా చల్లారింది, ఉండలు చేసుకుందాం. చూడండి, ఇది పాకాన్ని మొత్తం ఒకేసారి వేసుకోకండి, పల్చగా అయిద్దేమో. కొద్దిగా తీసి పక్కన పెట్టుకొని అప్పుడు పాకాన్ని పిండిలో వేసుకోండి. ఒకవేళ మీకు పల్చగా అయింది అనిపిస్తే దాంట్లో 1 స్పూన్ 2 స్పూన్లు పొడి పిండిని కలుపుకోవచ్చు. ఉండలు కట్టేటప్పుడు కొద్దిగా నెయ్యిని చేతికి రాసుకొని ఉండలు చేసుకుంటే లడ్డులు బాగుంటాయి. మీకు కావాల్సిన సైజులో రాగి లడ్డుని తయారు చేసుకోండి. మీరు మీ బెల్లాన్ని బట్టి నీళ్లను 1/2 కప్ కానీ 3/4 కప్ కానీ వేసుకోండి. ఒకవేళ 1/2 కప్ వేసినప్పుడు మీకు ఉండ కట్టట్లేదు అనిపిస్తే 2 స్పూన్లు వేడి వేడి నీళ్లను పిండిలో కలుపుకొని ఉండలు కట్టుకోవచ్చు. డ్రై ఫ్రూట్ రాగి లడ్డు రెడీ. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.